హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే ఏ పర్టికులర్ స్టేట్ ఫాలోయింగ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ లొకేటెడ్ ఆన్ సేమ్ లాటిట్యూడ్ వేర్ నార్దర్న్ రాజస్థాన్ పాసెస్. 80% ఫారెస్ట్ కవర్ ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్స్ 12% ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3 మర్చిపోయాం. సో ఆన్సర్ వచ్చేసి మీకు రాజస్థాన్కి స్ట్రైట్గా ఉండేది అరుణాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ ఈరోజు టాపిక్కి సంబంధించి నిన్న కొంచెం వైరల్ అయింది టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. ఇది 10వ షెడ్యూల్ పాలిటీలో మనం చదువుకుంటాం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉంది. సో గతంలో 2-3 సార్లు కూడా మనం దీని మీద క్లాసెస్ చేసాం, కానీ ఈరోజు వచ్చేటటువంటి క్లాస్ కొంచెం డిఫరెంట్. అంటే ఈ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం 1980లో ఇది వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ రోజుల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి చాలా ఈజీగా జంప్ చేసేటోళ్ళు. సో 1985లో దీన్ని తీసుకొచ్చారు. అంతకుముందు ఒకటి ఆయారాం గయారాం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకరోజు రాత్రిలో 4 పార్టీలు మారాడు ఆయన. సో ఇట్లా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి జంప్ చేసేటటువంటి వ్యక్తులను ఆపాలి. ఇది రాజ్యాంగబద్ధం కాదు, అలాగే మోరల్గా కూడా కరెక్ట్ కాదు. మూడవది అసలు డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ అనేటటువంటిది మంచిది కాదు. సో దీన్ని ఆపడానికి అప్పుడు రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో ఇదేంటంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళేటటువంటి వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో డిస్క్వాలిఫై చేస్తారు. దీనికి సంబంధించి విప్ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే డిస్క్వాలిఫికేషన్ ఎట్లా చేస్తారు, ప్రతి పార్టీకి ఒక విప్ ఉంటాడు, విప్ నియమిస్తారు. ఇప్పుడు ఈ పార్టీ విప్పు చెప్పినట్టుగా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వినాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున్న అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఈ నెగ్గినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావాలి అని ఈయన చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా హాజరు కావాలి. హాజరు కాలేదనుకోండి ఈయనకి అధికారం ఉంటుంది డిస్క్వాలిఫై చేయడానికి. ఇలా అంటే విప్పు చేయడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు. అయితే కొన్ని ఎలక్షన్ కమిషన్ కాకుండా స్పీకర్ అధికారంలో పెట్టారు. అవి ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ X అనే రాజకీయ పార్టీ ఉంది, Y అనే రాజకీయ పార్టీ ఉంది. దీని మీద గుర్తుతో గెలిచాడు, కానీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉదాహరణకి చెప్పాలంటే గతంలో TRS అనేటటువంటి ఒక పార్టీ ఉంది, కాంగ్రెస్ అనేటటువంటి ఒక పార్టీ ఉంది. TRS పార్టీ అధికారంలోకి వచ్చింది 2019 నుంచి 24. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కొంతమంది వ్యక్తులు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి టీఆర్ఎస్లో ఉన్నటువంటి స్పీకర్, అంటే ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ స్పీకర్కి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అధికారాలు ఉంటాయి. ఏంటి? ఎవరైతే ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళని పూర్తి స్థాయిలో డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ ఈ అధికారం స్పీకర్కి ఇవ్వబడింది. స్పీకర్ ఏ డెసిషను తీసుకోలేదు. ఇంకప్పుడు అసలు ఈ చట్టం ఎందుకు చేశాం మనం? ఇప్పుడు అదే జరుగుతుంది. టీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది టీఆర్ఎస్ నుంచి ఇందులోకి చంపారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్పీకర్ కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయట్లేదు. సో ఇక్కడ ఏ పార్టీ అనేది సమస్య కాదు. ఇది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో జరిగింది, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశంలో జరిగింది, కాంగ్రెస్ అలాగే బీజేపీలో జరిగింది, ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో కూడా జరుగుతుంది. సో ఇక్కడ సమస్య అలా ఏంటంటే సమస్య పార్టీలో ఉన్నటువంటి నేతలది కాదు, సమస్య మనం అనుసరిస్తున్నటువంటి విధానాలది. ఎందుకు ఈ రకంగా స్పీకర్ డిస్క్వాలిఫై చేయట్లేదు? ఈ విషయానికి సంబంధించే సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఒక తీర్పిచ్చింది మహర్షి అనేటటువంటి కేసులో. ఇది మనం చూద్దాం. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసేటటువంటి క్రమంలో ముందుగా ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే సుప్రీంకోర్టు బెంచ్ ఏం చెప్పిందంటే జ్యుడిషియరీ ఈజ్ నాట్ పవర్లెస్ ఇఫ్ ఏ లెజిస్లేటివ్ స్పీకర్ డీలేస్ డిసైడింగ్ యాంటీ డిఫెక్షన్ పిటిషన్స్ అండర్ ద 10th షెడ్యూల్. అంటే ఇప్పుడు అసెంబ్లీలలో 10వ షెడ్యూల్ని అనుసరించి ఏ పార్టీ అయినా మరొక పార్టీలోకి ఫిరాయింపైనటువంటి ఈ ప్రజాప్రతినిధుల పైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకోకపోతే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు మేము నిర్ణయం తీసుకునేలా చేయగలము. అంటే ఒకవేళ స్పీకర్ దీన్ని కనుక జాప్యం చేస్తూ ఉంటే, అంటే చట్టం తీసుకొచ్చింది ఎందుకండి? పనిచేయడానికే కదా. ఆ చట్టంలో జాప్యం చేస్తూ ఉంటే అరే ప్రజాప్రతినిధులు ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంటే ప్రజలు ఎందుకు ఫాలో అవుతారు? యథా రాజా తదా ప్రజ అన్నారు కదా, యథా ప్రజ తదా రాజా అని అనలేదుగా. సో రాజకీయ నాయకులకు ఒక రూలు, ప్రజలకు ఒక రూలు ఉండదుగా. సో అది ఏ పార్టీ అనేది నాకు సంబంధం లేదు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీస్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హౌ ద లా వర్క్స్ ఇన్ దిస్ కంట్రీ.
సో మనం కనుక ఇక్కడ చూస్తే జ్యుడిషియరీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక స్పీకర్కి ఈ రకమైన కంప్లైంట్ వచ్చినప్పుడు స్పీకర్ దాన్ని పట్టించుకోకుండా జాప్యం చేస్తే స్పీకర్ని మేమే ఆ పని చేసేటట్టుగా డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్గా మాట్లాడితే సుప్రీంకోర్టుకి ఆ పవర్ లేదు. ఎందుకంటే ఇదే రాజ్యాంగం చెప్పింది, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏవైనా విషయాలు జరిగేటప్పుడు ఆ విషయాలకు సంబంధించినటువంటి అంశాలు కోర్టు పరిధిలోకి రావు. అయితే ఇది చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని దుయ్యబడుతూ మనం చేసుకున్న చట్టాలకు విలువ లేకుండా చేస్తే సుప్రీంకోర్టు తనకున్నటువంటి న్యాయ సమీక్ష అధికారం ప్రకారం దాన్ని కొత్త రకంగా రూల్ని అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే కొంతమంది ఏం చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో కూడా జరిగింది అది, ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడ ప్రభుత్వమే మారిపోయింది శివసేన బీజేపీకి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో. సో కాబట్టి ఇప్పుడు కొంతమంది ముఖ్యంగా నాగాలాండ్ లాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇట్లా డిఫెక్షన్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. స్పీకర్కి చెప్పామండి, స్పీకర్ ఏం చేయట్లేదు, దయచేసి మీరే న్యాయం చేయండి అని సుప్రీంకోర్టు పోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇలాంటి పిటిషన్స్ మా దగ్గరికి వస్తే మేమే స్పీకర్ని ఆర్టికల్ 142 ప్రకారం, ఆర్టికల్ 142 ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఎగ్జిక్యూటివ్కి ఆర్డర్స్ ఇవ్వచ్చు ఏదైనా ఒక విషయాన్ని పాస్ చేయడానికి. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ ఏమంటున్నాయంటే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే పిటిషన్లు ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారో ఈ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం స్పీకర్ తాలూకా అధికారము, స్పీకర్ తాలూకా బాధ్యత. స్పీకర్ చాలా న్యూట్రల్గా ఉండాలి, కానీ రాజకీయ పార్టీల మధ్యలో ఇప్పుడున్నటువంటి స్పీకర్లు ఏమాత్రము కూడా న్యూట్రల్గా లేరు, అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తోందంటే కోర్ట్ కెన్ స్టెప్ ఇన్ ఇఫ్ స్పీకర్స్ అన్రీజనబుల్లీ డిలే, కావాలని అనుకుని సహేతుకంగా డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి వ్యక్తులపైన నిర్ణయం తీసుకోకుండా ఈ రీజనబిలిటీని దాటి అన్రీజనబుల్గా స్పీకర్ కనుక టైంని ప్రొలాంగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మేము దాని మీద నిర్ణయం తీసుకుంటాము. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. ఇందులో భాగంగా అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటంటే 52వ రాజ్యాంగ సవరణ 1985లో వచ్చింది. 10th షెడ్యూల్ని యాడ్ చేశారు భారత రాజ్యాంగానికి. ఇది ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి జంప్ అయ్యాడు అనుకోండి, అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఒక డిసిప్లిన్ తీసుకురావడానికి, ప్రభుత్వాలు స్థిరంగా నిలబడడానికి, ప్రజాసేవలో వాళ్ళు భాగంగా అవ్వడానికి, ప్రభుత్వాలను ఏర్పరచడానికి ఈ రూల్ని పట్టుకొచ్చారు. అయితే ఈ గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఎట్లుంటుంది, వ్యక్తులకైతే ఇఫ్ దే వాలంటరీలీ గివ్ అప్ ద పార్టీ మెంబర్షిప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బీజేపీ పార్టీలోనో లేదా కాంగ్రెస్ పార్టీలోనో ఒక ఎంపీగా గెలిచాను అని అనుకోండి. ఎట్లాగ పోటీ అది ఇవ్వరు కదా, అందుకని చెప్పుకుంటున్నాను క్లాస్లో. సో గెలిచానని అనుకోండి, వాళ్ళ విధానాలు నాకు నచ్చక నేను ఆ పార్టీ నుంచి రాజీనామా చేశాను అనుకోండి సభ్యత్వానికి, నన్ను డిస్క్వాలిఫై చేయొచ్చు. ఒకటి, ఇఫ్ దే ఓట్ ఆర్ అబ్స్టైన్ అగైన్స్ట్ ద పార్టీ విప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చట్టం పెడతాం, ఏదో ఈ మధ్యకాలంలో వస్తుంది, ఏదో డేటా ప్రొటెక్షన్ బిల్లు పెట్టినాం అనుకోండి. ఈ పార్టీ విప్ చెప్తుంది, ఇగో ఈ బిల్లుకి మీరు వ్యతిరేకంగా ఓటైంది, ఈ బిల్లుకి మీరు పాజిటివ్గా ఓటైంది. పార్టీ చెప్పినట్టు కాకుండా తద్వ్యతిరేకంగా ఎవరైనా ఓటేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. మీరు దీని ప్రకారం కనుక ఆలోచిస్తే ఒక వ్యక్తి ఎంపీగా గెలిస్తే అసలు అతనికి స్వేచ్ఛ లేదు. అతను ఒక చట్టం ఉంది, ఎగ్జాంపుల్కి బీజేపీ ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ఆ చట్టం ఆమోదయోగ్యం అవుతుందా చెప్పలేం కదా, ఆమోదయోగ్యం కాకపోయి కూడా ఉండొచ్చు కదా. కానీ అలాంటి వాళ్ళు నోరెత్తడానికి లేదు, మనమే బెటర్. ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ వీడియోలో నాలాంటి వాడు ఏదైనా చెప్పొచ్చు, మీలాంటి వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. మనకున్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా. రాజకీయ పార్టీలో అలా కుదరదు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి లేవా నేను పార్టీల నుండి బయటికి పంపిస్తారు. సో కాబట్టి ఇక్కడ పార్టీ విప్ ఎట్లా చెప్తే అట్లా మాత్రమే వాళ్ళు ఓటేయాల్సి ఉంటుంది. దాని తద్వ్యతిరేకంగా ఎవరైనా ఓటేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటటువంటి అధికారం ఉంటుంది. అన్లెస్ వాళ్ళు ఒక 15 రోజుల్లో కనుక దానికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఫైన్. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే యాంటీ డిఫెక్షన్ లా దీని మీద సోమనాథ్ చటర్జీ, మన జయప్రకాష్ నారాయణన్ గారు, అప్పట్లో చాలామంది ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వీళ్ళంతా ఓ మీటింగ్ కూడా పెట్టుకున్నారు దీనికి సంబంధించి. మీరు ఒకసారి ఆ డిస్కషన్ ఉంటుంది ఇంటర్నెట్లో, మీరు ఒకసారి వినండి. సో ఇది డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇండిపెండెంట్ మెంబర్స్కి అయితే, అంటే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తులు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో కనుక డిస్క్వాలిఫై ఇఫ్ దే జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్స్. కాకపోతే అదొక ఉంటుంది, ఎవరైనా ఇండిపెండెంట్ వ్యక్తులు కనుక వేరే పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకు కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. అలాగే నామినేటెడ్ మెంబర్స్ అయితే డిస్క్వాలిఫైడ్ ఇఫ్ దే జాయిన్ పార్టీ ఆఫ్టర్ 6 months. అంటే 6 నెలల లోపు కనుక వీళ్ళు ఏదైనా పార్టీలో జాయిన్ అయితే ఓకే నామినేటెడ్ మెంబర్స్.
తద్వ్యతిరేకంగా కనుక జాయిన్ అయితే 6 నెలలు దాటిన తర్వాత వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. దీనికి అథారిటీ ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటాడు. కొన్ని చోట్ల ఆ స్పీకర్ని చైర్పర్సన్ అని కూడా అంటారు. సో వీళ్ళు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, ఈ స్పీకర్ కావాలని డిలే చేస్తే, అంటే ఉదాహరణకి మీకు పేర్లతో సహా చెప్తాను, ఇందులో భయమే ఉంది. టీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి గారు అని ఒక ఆయన ఉన్నారు, గెలిచారు ఆయన టీఆర్ఎస్ నుంచి. సరే, వాళ్ళ పార్టీలో ఏవో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతుంది, స్పీకర్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ ఆయన్ని డిస్క్వాలిఫై చేయమని అడుగుతుంది. వాళ్ళు చేయట్లేదు. ఎందుకు అని అడిగితే వీళ్ళు ఏం చెప్తున్నారు, గతంలో మా వాళ్ళను ఒక 20 మందిని మీరు జాయిన్ చేసుకున్నారు, అప్పుడు డిస్క్వాలిఫై చేశారని అడుగుతున్నారు. అంటే ఒక ప్రశ్నకి సమాధానం ఏంటంటే, గతంలో నువ్వు వేసిన ప్రశ్నే, గతంలో నువ్వు ఇచ్చిన సమాధానమే. రాజకీయ పార్టీల మనుగడ ఇట్లా తయారైంది. మీరు ఎప్పుడైనా చూడండి, రాజకీయ పార్టీలు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పవు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో 11 సీట్లు వచ్చినాయి. అందులో భాగంగా వాళ్ళు ఏమడుగుతున్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఉంది, మేము ఉన్నది ఒకటే ప్రతిపక్షం కదా. సాధారణంగా అది ఒక డిబేటబుల్ టాపిక్, ఎందుకంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 1/10% ఆఫ్ సీట్స్ అని అంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి చట్టంలో 1/10 సీట్స్ అని రాయలేదు. పార్లమెంట్లో 1/10 సీట్స్ అని చాలా క్లియర్గా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్లో కానీ రాసినటువంటి కొన్ని చట్టాల్లో కానీ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి అది లేదు. కానీ ఈయన గతంలో చెప్పినటువంటి ఒక వీడియోలో ఆ 1/10 అనేది ఈయన కూడా అప్పుడు స్టడీ చేసి ఉండరు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి క్లిప్పింగ్ని వేస్తున్నారు. వీళ్ళు డైరెక్ట్గా సమాధానం చెప్పరు. సో నేను ఈ పార్టీ ఆ పార్టీ అని అనట్లా, ఏ పార్టీ అయినా ఒకటే. నాకు థింగల్లో ఏంటంటే, చట్టాలను ఫాలో అవ్వడంలో లూప్ హోల్స్ ఉంటే ఉల్లంఘన ఇంకో ఇలాగే ఉంటుంది. కాబట్టి స్పీకర్కి ఖచ్చితంగా మరొక రాజ్యాంగ సవరణ చేసి ఎవరైతే వ్యక్తులు పార్టీ ఫిరాయింపు చేశారో వాళ్ళ మీద 2 నెలల్లో డిస్క్వాలిఫికేషన్ అనేటటువంటిది చేయాలి. లేదంటే దాన్ని ఆటోమేటిక్ చేయండి. అంటే నువ్వు ఆటోమేటిక్గా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతే డిస్క్వాలిఫై అవుతావు. ఇంకా మళ్ళీ దానికి ఇంకొకటి ఇది పంచాయతీలు ఏమొద్దు, డైరెక్ట్గా ఆటోమేటిక్, అంటే ట్రిగ్గర్ బటన్ ఒకటే స్విచ్ లైట్ వెలుగుతుంది కదా, సేమ్ అట్లానే నువ్వు ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి పోతే నీ మీద ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో డిస్క్వాలిఫై, అంతే. మళ్ళీ స్పీకర్ దాన్ని చెప్పుడు, ఓకే చేసుడు, లేదా అది కూడా పెట్టండి. స్పీకర్ 2 నెలల్లో ఖచ్చితంగా చేయాలి, లేదంటే స్పీకర్ పదవి ఎగిరిపోద్దని పెట్టండి. మాకు పెట్టట్లే, హెల్మెట్లు పెట్టుకోకపోతే 100 రూపాయలు వేస్తాము, రేపు నుంచి 5,000 రూపాయలు వేస్తాము, స్టాండ్ తీయకపోతే ఇంకొకటి వేస్తాం ఫైను అని మాకు పెడుతున్నారు కదా రూల్స్. మీకు పెట్టుకోవడానికి ఏమంటున్నా, పెట్టండి మీరు కూడా. 2 నెలల్లో స్పీకర్ డిస్క్వాలిఫై చేయకపోతే అతను స్పీకర్ పదవి నుంచి దిగిపోవాలి, పెట్టండి రూల్ చూస్తాను నేను, పెట్టరు. సో ఇది సమస్య. సో దీన్నే సుప్రీంకోర్టు ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్తోంది. సో అలాగే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా వాలంటరీగా పార్టీ మెంబర్షిప్ వదులుకొని మళ్ళీ తప్పైపోయింది మేము జాయిన్ అవుతాము ఆ పార్టీలో అనుకుంటే వాళ్ళకి స్పీకర్ అక్కడ పాత్ర తీసుకొని డిస్క్వాలిఫై చేయకుండా ఉండొచ్చు. ఇక్కడ స్పీకర్ అనేటటువంటి వ్యక్తి ఇంపార్షియల్గా చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. అది ఎప్పుడో పోయినాయి, ఇప్పుడు అట్లా ఎవరు లేరు. అలాగే కొన్ని సందర్భాల్లో స్ప్లిట్ అని ఉండేది, ఆ స్ప్లిట్ తీసేశారు. ఇప్పుడు మెజర్స్ ఉన్నాయి, అంటే ఒక పార్టీని మరొక పార్టీలో విలీనం చేయొచ్చు. ఉదాహరణకి మనకి 2/3 ఆఫ్ ద పార్టీ మెంబర్స్ ఇట్లా మర్జర్ ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే మన చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారు అప్పట్లో, ప్రజారాజ్యం అని. ఆయన ఈ మర్జర్ అనే ఆప్షన్తోనే 2/3 ఆఫ్ ద మెంబర్స్ కాదు, అప్పుడు మొత్తం జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. అప్పుడు మెర్జర్ చేయొచ్చు. అప్పుడు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి మరొక పార్టీలోకి వెళ్ళొచ్చు. ఈయన ప్రజారాజ్యం పార్టీలో ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సరే, వాళ్ళ కారణాలు ఏవైనా ఉండొచ్చు. సో అట్లాంటివి అలౌ చేస్తారు. స్ప్లిట్ అని ఉండేది, స్ప్లిట్ తీసేశారు. ఇప్పుడు ఓన్లీ మర్జర్ అనేటటువంటిది ఉంది. సో కాబట్టి ఇప్పుడు రోల్ ఆఫ్ ద స్పీకర్ ఏంటి, ఈయన ఖచ్చితంగా ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ, అంటే ఒక న్యాయ వ్యవస్థగా ఈయన పనిచేయాలి. 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫికేషన్ మీద నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి రాజ్యాంగం ఏ డెడ్ లైను పెట్టాల, అంటే నెల, 2 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల చెప్పాల. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అలాగే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అని సుప్రీంకోర్టు రోల్. ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తోందంటే, మేము గతంలో ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ నో ఫిక్స్డ్ డెడ్ లైన్ ఉండడం వల్ల మేము గతంలో చాలాసార్లు చెప్పాం, స్పీకరు ఖచ్చితంగా ఈ డిస్క్వాలిఫికేషన్ మీద మీరు రిప్లై ఇవ్వండి అని చెప్తే పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, 142 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ కోసం ఆర్డర్స్ పాస్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ లైక్ స్పీకర్స్కి కూడా. మేము ఆ అధికారాన్ని వాడతాము స్పీకర్ల కనుక నిర్ణయం తీసుకోకపోతే. ఇప్పుడు కూడా కోర్టు మేము చెప్పినట్టు చేయండి అని అన్నట్ల, మీరు ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రొవైడ్ జస్టిస్ ఇన్ డిస్క్వాలిఫికేషన్స్
వీ విల్ గివ్ యూ ద ఆర్డర్. ఎందుకంటే మరి రాజ్యాంగం అందరికీ సమానమేగా, స్పీకర్ అయితే ఎక్కువ సామాన్యుడైతే తక్కువ అని ఏమి ఉండదు కదా. సో ఇది సుప్రీంకోర్టు చెప్పేది, ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం. దీనికి సంబంధించి చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అధికారం ట్రిబ్యునల్కి కూడా ఉంటుంది. ఇక్కడ స్పీకర్ అనేటటువంటి వ్యక్తి డిస్క్వాలిఫికేషన్ చేసేటప్పుడు ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ట్రిబ్యునల్స్ మాదిరిగానే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మాదిరిగానే సుప్రీంకోర్టు స్పీకర్కి కూడా ఈ విషయంలో ఆర్డర్స్ పాస్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ జరుగుతాయి. అంటే ఎక్కడైతే స్పీకరు ఇన్యాక్షన్ చేస్తాడో, అంటే ఎక్కడైతే స్పీకర్ నిర్ణయం తీసుకోడో అక్కడ స్పీకర్ని నిర్ణయం తీసుకునేటట్టుగా సుప్రీంకోర్టు చేయొచ్చు. అలాగే జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ రిగార్డింగ్ యాంటీ డిఫెక్షన్ కొన్ని ఉన్నాయి. కిహోతో హోలోహన్ వర్సెస్ జచిలు అని ఒక కేసు ఉంది. ఇట్స్ అబౌట్ ఐ థింక్ నాగాలాండ్. సో ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డిఫెక్షన్స్ కేసులో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే అది అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి దాన్ని న్యాయ సమీక్ష అధికార పరిధిలోకి మేము తీసుకురావాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి స్పీకర్స్ మేక్ ష్యూర్ దట్ you take up these cases of the disqualification and make sure your decision is pronounced as soon as possible, at least ఒక 2 నెలల్లో అయినా ఇవ్వాలి. అలాగే రవి నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు వాలంటరీ గివింగ్ అప్ మెంబర్షిప్ అనేటటువంటి దానికి ఫార్మల్ రికగ్నిషన్ అవసరం లేదు, సో ఇట్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ఎ లెజిస్లేటర్స్ కాండక్ట్ అని కూడా ఒక కేసులో చెప్పింది. అలాగే మరొక మేఘచంద్ర వర్సెస్ మణిపూర్ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు స్పీకర్ ఖచ్చితంగా విత్ ఇన్ రీజనబుల్ టైం అంటే కనీసం ఒక 90 రోజుల్లో అయినా దాని మీద నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని కూడా తెలిపింది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కేసులు. అయితే డిలే వల్ల మనకు వచ్చే ప్రమాదాలు ఏంటి, అసలు ప్రజాస్వామ్యం అనే దానికి ఇంకా అర్థమేముంది? ప్రజాస్వామ్యం అంటే అందరికీ ఒకటే రూల్ కదా. నువ్వు పార్టీలోకి ఆ పార్టీలో ఉన్నవాడిని రూలింగ్ పార్టీ నీ దాంట్లో జాయిన్ చేసుకుంటుంది, రేపు వాళ్ళు అదే చేస్తారు. ఇంకప్పుడు రూల్ ఎందుకు తీసిపడేయండి. 1985 యాంటీ డిఫెక్షన్లో ఎందుకు అసలు తీసిపడేస్తే అయిపోయాయి. అంటే మరి రాహుల్ గాంధీ గారు మన మోడీ గారిని ఏదో అన్నారని చెప్పి డిస్క్వాలిఫై చేశారు. మరి ఆ పార్టీలో జంప్ చేసే వాళ్ళని కూడా మోరల్గా డిస్క్వాలిఫై చేయాలి కదా. వాళ్ళు అదే చేశారు, వాళ్ళు అదే చేయాలి. ఎవరైనా కూడా దే హ్యావ్ టు డూ ఇట్, దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్. రాజకీయం వేరు, చట్టాలు వేరు అనేది ఎప్పుడైతే పాటిస్తామో న్యాయబద్ధ పాలన అనేటటువంటిది వస్తుంది భారతదేశంలో. అలాగే పొలిటికల్ మొరాలిటీ, ఇంకా పొలిటికల్ మొరాలిటీ గురించి ఏం మాట్లాడుకుంటాం? రాజకీయ నైతికత అనేది చాలా దిగజారుతున్నటువంటి రోజులు ఇవి. సో కాబట్టి అది కొంచెం పాటించాలి. అంటే అలా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో జాయిన్ అయ్యే అవసరం ఏముంది? మానేయండి రాజకీయాలు. ఏమొస్తుందో అందులో జాయిన్ అయితే గౌరవం ఉంటుందా? మానేయండి, రాజకీయాలు మానేస్తే అయిపోయాయి కదా. లేదా రిజైన్ చేసి మళ్ళీ గెలవండి అంత దమ్ము ఉంటే. అది చేయాల్సినటువంటి అంశం. అలాగే కేస్ స్టడీ, మహారాష్ట్ర కూడా ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ కేసులో లాస్ట్ టైం మొత్తం అధికారమే మారిపోయింది అక్కడ. అలాగే ఎలక్టోరల్ అకౌంటబిలిటీ, నువ్వు ఆ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసావు కాబట్టి నిన్ను ప్రజలు గెలిపించారు, వాళ్ళకి నీ జవాబుదారితనం ఏంటి? నెక్స్ట్ టైం పోటీ చేసినప్పుడు గెలుస్తావు, నువ్వు ఓడిపోతావు. అలాగే ఎక్స్ప్లాయిటెడ్ బై రూలింగ్ పార్టీ, సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీస్ వీటిని చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి అంశాలు. దీనికి సంబంధించిన రిఫార్మ్స్ ఏంటంటే సుప్రీంకోర్టు కేశన్ మేఘచంద్ర రికమెండేషన్లో ఏం చెప్పిందంటే కనీసం 90 రోజుల వ్యవధిలో స్పీకర్ దీని మీద డెసిషన్ తీసుకోవాలని చెప్పింది. దీనివల్ల ఈ జాప్యాలు అధికంగా జరిగేటటువంటి అవకాశం తగ్గుతుందని చెప్పింది. మరొక సందర్భంలో ఎడ్యుకేషన్పై ఇండిపెండెంట్ అథారిటీ, అసలు స్పీకర్కి ఇవ్వకుండా ఒక కొత్త ట్రిబ్యునల్ పెట్టండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళలో లేదా ఇంకొక ట్రిబ్యునల్లో కొత్తగా పెట్టండి, వాళ్ళు చూసుకుంటారు మీకు అంత ఇబ్బంది ఉంటే. దానివల్ల పొలిటికల్ బయాస్ అనేటటువంటి దాంట్లో ఉండదు, అలాగే ఇంపార్షియాలిటీ అనేటటువంటిది ఉండదు, అలాగే పార్షియాలిటీ ఉండదు. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కూడా ఏం చెప్పింది? ప్రెసిడెంట్ గవర్నర్ షుడ్ డిసైడ్ డిస్క్వాలిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎలక్షన్ కమిషన్ అడ్వైజ్ ప్రకారం తీసుకోవాలని చెప్పింది. ఇది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే పార్టీ విప్కి సంబంధించి కూడా విప్ అనేటటువంటి వాళ్ళు ప్రతి దాంట్లోనే వచ్చేస్తున్నారు. దీనివల్ల ఎంపీలకు ఎమ్మెల్యేలకు వాళ్ళకున్న స్వతంత్ర హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు తగ్గిపోతుంది. కాబట్టి ఓన్లీ కాన్ఫిడెన్స్ మోషన్స్ అంటే ఏంటి? ప్రభుత్వం పడిపోయేటటువంటి పరిస్థితుల్లో వస్తాయి ఇవి కదా. సో మీ మీద పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ లేదు, సో కాబట్టి మిమ్మల్ని దించేస్తున్నాం, ఇట్లాంటి కాన్ఫిడెన్స్ మోషన్స్ వచ్చినప్పుడు మాత్రమే విప్ ఉండాలి, లేదా మనీ బిల్స్కి ఉండాలి. ఎందుకంటే మనకి బడ్జెట్ పాస్ అవ్వకపోతే పని అవ్వదు కాబట్టి. మిగతా అన్ని సందర్భాల్లోని అసలు విప్ అనేటటువంటిది ఉండకూడదు. సొంత పార్టీలో కూడా మీకు కాంగ్రెస్ 1885లో పుట్టినటువంటి కాంగ్రెస్కి అప్పుడు ఇదే ఉండేది. ఆ కాంగ్రెస్లోనే లెఫ్టిస్టులు ఉండేవాళ్ళు, రైటిస్టులు ఉండేవాళ్ళు, సెంట్రిస్టులు ఉండేవాళ్ళు, అందరూ చెప్పేవాళ్ళు. అందుకే కాంగ్రెస్ చాలా బలమైన పార్టీగా ఎదిగింది. ఇప్పుడు లేదు కాబట్టి చచ్చిపోతుంది. కాబట్టి పార్టీలో వ్యతిరేకంగా వచ్చేటటువంటివి కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి, అప్పుడే కదా పార్టీ బలోపేతం అయ్యేది.
అలాగే పొలిటికల్ ఎథిక్స్, రాజకీయాలలో ఈ యొక్క నైతికత అనేటటువంటి దాన్ని పెంచాలి. ఇంటర్నల్గా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలు ఉండాలి. కాబట్టి కన్సల్టివ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి రాజకీయ పార్టీల్లో కూడా. అలాగే డిస్సెంట్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నా క్లాస్ ఉంది, మీరు అనొచ్చు చాలామంది, సార్ ఇంకో ఈ పలానా విషయం బాగా చెప్పలేదని. నేను దాన్ని సహృదయంగానే తీసుకుంటాను తప్ప ఎప్పుడు దాన్ని ఏం కోపంగా తీసుకోను. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే ఖచ్చితంగా దాన్ని బలంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇట్లాంటి ఎన్ని కాంట్రవర్షియల్ క్లాసెస్ చెప్పలేదు నేను. సో డిస్సెంట్ అనేది తీసుకోవాలి. మనం తీసుకోకుండా ఊరికనే విమర్శించిన ప్రతి వాడిని జైల్లో పెడతాం, విమర్శించిన వాడిని గెంటేయండి అని అనుకుంటే యూ విల్ బి ఎండ్ అప్ విత్ నథింగ్, సింపుల్. సో కాబట్టి ఇంట్రా పార్టీ డెమోక్రసీ అంటే పార్టీలో అంతర్గతంగా ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేటటువంటి దాన్ని బలోపేతం చేయాలి. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి తగ్గుతాయి. దీనికి సంబంధించి గతంలో ఇవ్వలేదు ఈ ప్రశ్నని, ఈ ప్రశ్నకి ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఒకసారి స్పీకర్ ఎల్లప్పుడూ స్పీకర్, లోక్సభ స్పీకర్ కార్యాలయానికి నిష్పాక్షికతను అందించడానికి ఈ పద్ధతి అవలంబించాలని మీరు అనుకుంటున్నారా? దేశంలో పార్లమెంట్ సజావుగా పనిచేయడానికి దాని చిక్కులు ఏమిటి? 216 గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. మీకు తెలిసి ఇలా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ అయినటువంటి రాజకీయ నాయకుల పేర్లు కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.